ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి శ్రీకాళహస్తి బహదూర్పేట మరియు బజారు వీధిలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులచే పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. సదరు కార్యక్రమం ముఖ్య అతిథిగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన విధానం తెలిపారు. అటువంటి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఆర్యవైశ్య ప్రముఖుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. जोहार 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 चल భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ముఖ్య కారణం అమరజీవి గారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి తెలుగు రాష్ట్రం, తమిళ వాళ్ళకి తమిళ రాష్ట్రం ఎలాగైతే ఏర్పడ్డాయో ఆ ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి పట్టణ ప్రముఖులందరి సమక్షంలో జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం ఇస్తున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మన ఊరిలో ప్రతిష్ఠించాలని, ముఖ్య కూడలిలో ప్రతిష్ఠించాలని మా వైశ్యులందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని ఆయన సాధారణంగా ఆహ్వానిస్తారనేసి మేము భావిస్తున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి బజారు వీధి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు మరియు పొట్టి ఫ్యామిలీ వాళ్ళంతా కూడా వచ్చారు. మేమందరం కూడా అమరజీవికి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఆత్మ బలిదానం చేసిన గొప్ప నాయకులు అమరజీవి గారు. వారికి మనం ఎంత చేసినా కూడా వారి రుణం మనం తీర్చుకోలేనటువంటిది. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి.